విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న వరద బాధితులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో వరద బాధితులు పోలీసులపై ఎదురు దాడికి దిగారు. మాకు న్యాయం చేయాలని నిరసన చేస్తుంటే మాపైనే లాఠీచార్జ్ చేయడం ఏంటని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరే ఉండి అడిషనల్ డీసీపీ రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సీఏ ఉమామహేశ్వరరావుతో లాఠీచార్జ్ చేపించారని బాధితులు ఆరోపించారు. నీళ్ళు మునిగిపోయి మేము నాన్న ఇదైపోయి సామానులు అన్ని పోయి కిందికి లేక నాన్న ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్లు రాలేదని జనాలు చెప్పారండి. మేము ఎలా బతకాలి? అసలు మాకు నీళ్లు లేవు. నీళ్లు రాలేదని చెప్పిన వాళ్ళు ఎవరో తెలియట్లేదు. అందరికీ సామాను పోయి అన్ని పోయి నాన్న బేపచ్చి అయిపోయాం. మేము ఎలాగున్నామో ఎవరు పట్టించుకోవాలా. ఓట్లు కావాల్సినప్పుడు అందరూ వస్తున్నారు, మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎలా బతకాలి? ఇప్పుడు రోడ్డు ఎక్కాము మేము అందరినీ. మీరు అందరూ న్యాయం చేసినట్టుగా చెప్పండి సార్. పొద్దున్న నుండి మేము మొన్నంతా తిరిగాము, ఈ రోజంతా తిరిగాము. మీరందరూ న్యాయం చేసినట్టుగా చెయ్యండి అయ్యా. మాకేం కావాలి? ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. అన్ని పోయాయండి. బియ్యం, ఎత్తాలు, మంచాలు, నూనె డబ్బాలు మొత్తం సామాను అంతా తిరిగిపోయాయి. 5,000 మాకేమిస్తా వాళ్ళలేదు. మాకు నీళ్లు రాలేదని చెప్పారంట సార్. మాకేం రాయలేదు, ఎవరికి రాయలేదు. ఎమ్మెల్యేకి రాలేదు ఏంటి అని కూడా మాకు అడిగిన వాళ్ళు లేదు. మా గురించి కార్పొరేటర్ కూడా మాట్లాడారు.